హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి విజయ శ్రీముఖి గారి వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నాలుగు రోజుల తర్వాత ఆఫీస్లో ఉన్న భాస్కర్ చేతిలో పనయ్యాక సైలెంట్లో ఉన్న మొబైల్ ఆన్ చేసి చూశాడు. తండ్రి మొబైల్ నుండి ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ నుండి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇన్ని కాల్స్ ఎందుకు చేశారబ్బా? కంగారు పడ్డాడు భాస్కర్. వెంటనే తండ్రికి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయలేదు. ఇంట్లోని ల్యాండ్లైన్కి చేశాడు. ఎవరూ తీయలేదు. చెల్లెలు దీక్షితకు చేశాడు ఆదుర్దాగా. ఆమె తీస్తే అడిగాడు భాస్కర్, నేను కాలేజీలో ఉన్నానన్నయ్యా, నాకెవరూ చెయ్యలేదు, ఏమై ఉంటుంది? ఎదురు ప్రశ్నించిందామె. సరే, నేను కనుక్కుంటాలే, పెట్టేయ్ అన్నాడు. మళ్ళీ తండ్రికి కాల్ చేశాడు. తీయడం లేదు. భాస్కర్లో ఆందోళన ఎక్కువయింది. ఏమై ఉంటుంది? తాతయ్యకేమైనా అయ్యిందా? నేనొచ్చేసరికి ఆయన పడుకునే ఉన్నారు. లేక అమ్మకు ఈ మధ్య గుండెల్లో నొప్పి వస్తుంది అంటుంది. హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే గ్యాస్ మూలాన పట్టేసింది, ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయిందిలే అంటోంది. మొన్న మధ్య ఇక ఆలోచించలేకపోయాడు. మళ్ళీ ఇంటికే కాల్ చేశాడు. హలో, ఎవరు? రామస్వామి గొంతు. తాతయ్య, ఏం చేస్తున్నారు? ఆదుర్దాగా అడిగాడు భాస్కర్. ఏం చేస్తున్నానో తెలియడం లేదట్రా, నీతో ఫోన్లో మాట్లాడుతున్నానుగా నవ్వాడాయన. తాతయ్య వేసిన జోక్కి ఒళ్ళు మండినా మనసు మాత్రం చల్లబడింది. తెలుస్తుందిలే కానీ నాన్న కాల్ చేశారు, నేను చూసుకోలేదు, మళ్ళీ చేస్తుంటే తీయడం లేదు, నాన్నకివ్వండి. మీ నాన్న ఇంట్లో లేడ్రా, మార్కెట్కి వెళ్ళాడు, ఆ సంతగోలలో వినబడదులే. మరి ఇంట్లో నుండి కూడా కాల్స్ ఉన్నాయి, అమ్మ ఏం చేస్తుంది? పిలవండి. ఇంట్లో నుండి చేసింది నేనే. మీ అమ్మ ఏం చేస్తుందా? కూని రాగాలు తీస్తూ ఇల్లంతా సర్దుతుంది. రేపు నీకోసం ఆ సంబంధం వాళ్ళు వస్తున్నారు కదా, అందుకని. ఆ మాట చెప్పడానికి నేనే చేశాన్రా, తాపిగా చెప్పాడు రామస్వామి. తాతగారి మాటలతో ఆదుర్ద ఎగిరిపోయి నిలువెల్లా అసహనం చిరాకు ఆవరించి ఆవేశంగా అడిగాడు భాస్కర్. ఎవరు? ఆ వరంగల్ వాళ్ళేనా? రావద్దని చెప్పమని 100 సార్లు చెప్పాను, నా మాట వినిపించుకోరే? చత్ విసుక్కున్నాడు. వరంగల్ పిల్లైతే కొడంగల్ పిల్లైతే ఏదో పిల్ల, చేసేసుకుంటే పోలేదంట్రా, ఏదైనా ఆడపిల్లేగా నవ్వాడు తాతయ్య. ఇదిగో తాతయ్య, సహనం చచ్చిపోయి నేనేదైనా అన్నానంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడానని వీరంగం వేస్తావు. ముందు ఫోన్ పెట్టేయ్ కోపంగా అంటూ ఆయన కంటే తనే ముందు ఫోన్ ఆఫ్ చేశాడు భాస్కర్. రాజేంద్ర యమున వాళ్లకు స్వేచ్ఛ సంగతి మరోసారి గుర్తు చేసింది ఇందుమతి. ఆమె నిర్ణయం పట్టుదల గురించి కూడా వివరించింది. ముందు యమున తనకు వచ్చిన వరకు నేర్పితే ఆ తర్వాత విషయం ఆలోచిద్దాం. అప్పటికీ తన ఆసక్తి ఆచరణ కూడా ఎంతవరకు అనేది మనకు అర్థమైపోతుంది కదా అంది ఇందుమతి. అందుకు వాళ్ళిద్దరూ సమ్మతించారు. స్వేచ్ఛకి చెప్పింది. రోజూ ఉదయమే లేచి కాంతమ్మ మిగతా ఇళ్లలో పని కోసం వెళ్తే స్వేచ్ఛ ఇందుమతికి వంట పని ఇంటి పని చేసి ఆమె కాలేజీకి వెళ్ళిపోగానే ప్రతిభ వాళ్ళింటికి తను వెళుతుంది. అప్పటికే రాజేంద్ర, ప్రతిభ తమ తమ ఆఫీసులకు వెళ్ళిపోతారు. యమున ఇంటి పని పూర్తి చేసుకుంటూనో ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెనక వైపు వసారాలో ఉన్న మిషన్ దగ్గర స్వేచ్ఛకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేర్పుతూ ఉంటుంది యమున. మిషన్కు కాస్త అవతలగా కూర్చుని సుమిత్రమ్మ దీపారాధన వత్తులు చేసుకుంటూనో పత్తి విడదీస్తూనో కూర్చుని ఉంటుంది. సుమిత్రమ్మ మితభాషిణి. ఎవరైనా ఏదైనా అడిగితే తప్ప ఆమెగా మాట్లాడడం చాలా అరుదు. తనేమో తన పనేమో అన్నట్టు మౌనంగా ఉంటుంది. రాజేంద్ర, ప్రతిభ స్వేచ్ఛ విషయం అంతా ముందుగానే తల్లిదండ్రులకు చెప్పారు గనుక స్వేచ్ఛ కనిపించి నమస్కారం చెప్పగానే వాళ్ళు చిరునవ్వుతో జాగ్రత్తగా నేర్చుకో అమ్మా అంటూ ఉంటారు. యమునను వదిన అని పిలుస్తూ ఆమె చెప్పేది శ్రద్ధగా విని నేర్చుకోసాగింది స్వేచ్ఛ. ఆమె దృష్టంతా ఇప్పుడు పని 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 మీదే. యమున ఇచ్చిన శాల్తీకి సన్నగా నాజూగ్గా చేతి పని చేయడం, హుక్స్లు గుండీలు కుట్టడం వచ్చేసింది. ఆమె కత్తిరించినవి ఎలా కుట్టాలో చెబితే అలా కుట్టసాగింది. స్వేచ్ఛలో భవిష్యత్తు గురించి ఆశలు ఊహలు చిగురించసాగాయి. జరిగింది పీడకలలా మర్చిపోయి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల
బలంగానే పాదుకుందామెలో. అందుకు కారణం ఇందుమతి సహాయ సహకారాలు, యమున, ప్రతిభ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆదరణ. ఆఫీసులో ఉన్న ప్రతిభ లంచ్ అవర్లో చేతులు కడుక్కునొచ్చింది. ఆ రోజు సంయుక్త సెలవు పెట్టింది. రేవతి, గురువారం నేను భోజనం చెయ్యను, మీరు తినేసేయండి అని చెప్పింది. ప్రతిభ లంచ్ బాక్స్ తీసింది. దానిలో ఉన్న మరో చిన్న బాక్స్ తీసి పక్కన పెట్టింది. స్పూన్ తీస్తూ ఉండగా పాట వినిపించింది. గుండె గూటికి పండగొచ్చింది, పండు వెన్నెల పంచుతోంది, మబ్బుల్లో జాబిల్లి ముంగిట వాలింది అని. పక్కన పెట్టుకున్న మొబైల్లో నుంచి తీసి చూసింది. నెంబర్ పైగా ఉన్న అందమైన ఛాయాచిత్రంలో ఓ చక్కని నెలవంకని సెట్ చేసుకుని పేరుని నెలబాలుడుగా సేవ్ చేసుకుంది. అది చూడగానే ఆమె హృదయ స్పందనలో వేగంతో కూడిన సరికొత్త సందడి. పేరుకే భాస్కరుడు, రూపం, మాట, మనసు చల్లని శశాంకుడే అనుకుంది. మొబైల్ స్క్రీన్ మీద ఉన్న నెలవంకలో ఛాయామాత్రంగా కనిపించే నెలబాలుడు మోహన రూపం గుర్తొచ్చి ఆమె అధరాలపై పరుచుకున్న మధురమైన మందహాసం ఆమె మోమంతా వెన్నెల వెలుగులతో చిందులు వేసింది. నిన్ననే సంశయాల పరదాను పక్కకు లాగి ఆ నెంబర్కి రింగ్ టోన్గా సెట్ చేసిన పాట గుండె గూటికి పండగొచ్చింది అని. ఆ పాటను మళ్ళీ మళ్ళీ వినాలనే కోరికతో నెలబాలుడును కొద్దిసేపు ఉడికించాలనే చిలిపితనంతో వెంటనే లిఫ్ట్ చేయకుండా ఆగి మళ్ళీ మళ్ళీ వస్తున్న ఆ పాటను వింటూ తనలో తను నవ్వుకుంటూ భోజనం చేయసాగింది ప్రతిభ. వింటున్న పాటో వినిపిస్తున్న నెంబరో కానీ ఆమెలో నూతనోత్సాహాన్ని, అల్లరిని రేకెత్తిస్తుంది. కొంతసేపు ఆనందించాక ఇక చాలు అనుకుని కొంటెతనాన్ని కంట్రోల్ చేసుకుంటూ హలో అంది, చాలా మామూలుగా అన్నట్టు. ఎలా ఉన్నారు? అతని మాటల్లో మార్దవం తొణకిసలాడుతోంది. బావున్నాను. ఈమె స్వరం మృదువుగా పలికింది. లంచ్ అవర్ కదా, ఖాళీగానే ఉంటారని చేశాను. అబ్బా, ఎన్నిసార్లు చేశానని అలక ధ్వనించింది అతని గొంతులో. అవునా? నాకు కాస్త చెముడుందులేండి, త్వరగా వినిపించదు చిన్నగా నవ్వుతూ చెప్పింది ప్రతిభ. ఓహ్, ఆ రోజు నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో అన్న మాటని పదిలంగా దాచిపెట్టి ఈరోజు నాకు అప్పగించేశారన్నమాట. దెప్పుళ్ళు ఆడవారికి జన్మ హక్కు కదూ. చెప్పండి, ఏంటి కాల్ చేశారు? మీరు చెయ్యరు, నేను చేసినప్పుడేమో పొడి పొడిగా పొదుపుగా మాట్లాడతారు. కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. ఏ భయమా, విముఖత? నిష్ఠూరంగా అడిగాడు భాస్కర్. ఆ రెండూ కాదు, ఇద్దరి మధ్యన, ముఖ్యంగా అంతగా పరిచయం లేని ఇద్దరు యువతీ యువకుల మధ్య ఫోన్లో జరిగే సంభాషణలు మెల్లగా దారి తప్పే అవకాశం, ఆ పైన చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉందట చెప్పింది ప్రతిభ. అబ్బో, ఎలాగంటా అడిగాడు. మొదట సభ్యతగాను, ఆ తర్వాత సఖ్యతగాను మొదలైన మాటలు గలగల పారే సెలయేరుల్లా ప్రవహించి పోను పోను నదిలా విస్తరించి ఆ పైన సాగరంలో కలిసిపోయాక ఇంకా అప్పుడే మొదలవుతాయట. ప్రతిభ మాటలకు నవ్వుతూ కొంటెతనంగా అడిగాడు భాస్కర్. ఏంటి, చల్లని చలిగాలులా లేక రెచ్చగొట్టే పిల్లగాలులా? అవేవి కాదు, ఆటుపోట్లు, ఎగిసి ఎగిసి పడుతూ అంతలోనే విరిగిపడే కెరటాలు, నిరంతరం ఆగని ఘోష. బాప్రే, ఎవరండి బాబు మీకు ఇలాంటి మెట్ట వేదాంతం చెప్పినవారు? మా మేడం చెప్పారు. సరే, మీరెందుకు కాల్ చేశారో ఇకనైనా చెప్తారా? తప్పకుండా. రేపు మా ఇంటికి సంబంధం స్థిరపరచుకోవడానికి అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు. ఆ విషయాన్ని, ఆ ఆనందాన్ని మీతో పంచుకుందామని. ప్రతిభ కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. తర్వాత చాలా మెల్లగా చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్ అండి అని. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ అన్నాడు. చెప్పండి అంది మామూలుగా. సాయంత్రం ఆఫీస్ అయిపోయే వేళ్లకు నేను అక్కడికి వస్తాను. 10 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఇంకా అవసరం అంటారా? ప్లీజ్, 10 నిమిషాలే. అవును కాదనకుండా ఆలోచించుకుంటూ తినడం అయిపోయి బాక్సుకి మూత పెట్టబోతూ పక్కకు చూసింది ప్రతిభ. అసంకల్పితంగానే నవ్వొచ్చేసింది ఆమెకు. పక్కున పెద్దగా నవ్వేసింది. ఏ అడ్డూ లేని హాయ్ అయిన నవ్వది. థ్యాంక్ యూ ప్రతిభ. ఆ నవ్వు చాలండి. శ్రావ్యంగా వినిపించి సేద తీర్చారు. నాలోని సంశయాలన్నింటినీ పటాపంచలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ మీరు మనసారా నవ్విన ఈ నవ్వుని నాకు మీరిచ్చిన మొదటి బహుమతిగా పదిలపరుచుకుంటాను. థ్యాంక్ యూ. ఎంతో సంబరంగా చెబుతున్న భాస్కర్ మాటలు విని
ప్రతిభ బిత్తరపోయింది. తాను నవ్విన కారణం భాస్కర్తో మాట్లాడుతూనే భోజనం పూర్తి చేసి బాక్సుకి మూత పెట్టబోతూ పక్కన చూస్తే కూరతో చిన్న బాక్స్ మూత కూడా తీయలేదు తను. అది అలాగే ఉంది. అంటే తానిప్పటి వరకు తిన్నది కూర కలుపుకొని ఒట్టి పొడి అన్నం మాత్రమే. సాయంత్రం 5 గంటలయింది. ప్రతిభ ఆఫీసులో నుండి స్కూటీని నడిపిస్తూ గేటు దగ్గరగా వచ్చి చుట్టూ చూడసాగింది. ఎదురుగా చెట్టు కింద బైక్ నానుకుని నిలబడ్డ భాస్కర్ ఆమెను చూడగానే ఎదురు వెళ్ళాడు. లేత గులాబీ రంగు డ్రెస్ మీద లేతాకు పచ్చ చున్నీ వేసుకుని ఉంది. ఆకుల మాటున ఉన్న గులాబీలాగా ఎంత ముద్దొస్తుంది. మురిపెంగా తనలో తను అనుకుని హలో విష్ చేశాడు. ఎంతసేపయింది మీరొచ్చి? చిరునవ్వుతో అడిగిందామె. జస్ట్ చెప్పండి, హోటల్కా పార్క్కా అడిగాడు. మీ ఇష్టం చెప్పింది. మీ వెహికల్ ఇక్కడుంచండి, మళ్ళీ మనం తిరిగిట్టే రావాలి కదా అన్నాడు భాస్కర్. మీరు బైక్పై వెళ్తుంటే నేను నడిచి రానా అడిగిందామె. నా బైక్పై మరొకరికి చోటు సరిపోతుంది నవ్వుతూ అన్నాడు. వద్దులేండి, ఎవరిది వాళ్ళం వేసుకువస్తే సౌకర్యంగా ఉంటుంది స్కూటీ స్టార్ట్ చేస్తూ చెప్పింది ప్రతిభ. ముందు హోటల్కి వెళ్దాం, ఆ తర్వాత పార్క్కి. నాకు నిజంగా చాలా ఆకలిగా ఉంది. మీరు కూడా ఏదైనా తింటానంటేనే, వద్దంటే మిమ్మల్ని అలా కూర్చోబెట్టి నేను తినలేను. పార్కుకు వెళ్ళిపోదాం అన్నాడు. సరే హోటల్కి పదండి చెప్పింది. హోటల్లో టిఫిన్ చేసి పార్కుకు వెళ్లారు. ఎక్కడ కూర్చోవడమా అని చుట్టూ చూస్తున్న భాస్కర్ కించిత్ భయంతో, అదిగో ఆ దిక్కుకు మాత్రం వద్దులేండి, మొదటిసారి మనం కూర్చుంది అక్కడే, కలిసి రాలేదు, ఈసారి చోటు మారుద్దాం నవ్వుతూ అన్నాడు భాస్కర్. ప్రతిభ కూడా నవ్వేసింది. ఏకాంతంగా ఉన్న చోటుని చూసుకుని కూర్చున్నాక అడిగాడు భాస్కర్. ఇప్పుడు చెప్పండి అని. మీరే కదా మాట్లాడాలన్నారు గుర్తు చేసిందామె. ఆమెని సాలోచనగా చూస్తూ అడిగాడు. మీరెలా ఒప్పుకున్నారు? ఇంట్లో వాళ్ళ ఒత్తిడా అని. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పండి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగిందామె. మా అమ్మ నాన్నగారు చెప్పారు. రేపు మీ నాన్నగారు అన్నయ్య మా ఇంటికి వస్తున్నట్టు నాకు తాతయ్య చెప్పారు. మీరు టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకున్నారని, డాక్టర్ నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకునే మీ వాళ్ళు వస్తున్నారని. వద్దని మీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు అసహనంగా అడిగాడు భాస్కర్. ప్రతిభ ప్రశాంతంగా చూస్తోంది అతని వైపు. నిజం చెప్పండి, పెద్దవాళ్ళు మిమ్మల్ని బలవంతంగా ఒప్పించారు కదూ మళ్ళీ అడిగాడు. ఇక ఆపుకోలేక కిలకిల నవ్వేసింది ప్రతిభ. నవ్వింది చాలుగాని చెప్పండి, ఎందుకు ఒప్పుకున్నారు అడిగాడతను. పెద్దవాళ్ల ఒత్తిడితోనేనని ఎందుకనుకుంటున్నారు? మిమ్మల్ని వదులుకోలేక ఒప్పుకున్నాననుకోవచ్చు కదా, లేదా నన్ను ప్రూవ్ చేసుకోవడానికి అని అనుకోవచ్చు కదా మీరు అడిగింది ప్రతిభ. ఆ రెండో మాటను తీసేయండి. ఏది మీరన్న మొదటి మాటను ఇంకోసారి మరొక్కసారి చెప్పండి. వీణుల విందుగా పసందుగా ఉంది. అతనిలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసింది. హుషారుగా అన్నాడు. తనన్న మాట గుర్తొచ్చిన ప్రతిభకు సిగ్గు ముంచుకొచ్చింది. సంధ్యారుణ కాంతుల్లోని అరుణిమ ఆమె మోములో మెరిసింది. ఓహ్, సీరియస్ టైప్ అనుకున్నా నిన్నాళ్ళు. చిలకమ్మకు సరసం కూడా తెలిసే హాయిగా నవ్వుతూ ఉల్లాసంగా అన్నాడు భాస్కర్. కనురెప్పలు వాల్చి బిడియంగా శబ్దం లేకుండా నవ్వుతున్న ప్రతిభని తదేకంగా తన్మయత్వంగా చూస్తూ మెల్లిగా తమక నిండిన లోగొంతుకుతో అడిగాడు భాస్కర్. ప్రభా, ఒక మాట చెప్పనా అంతే మెల్లిగా అంది ప్రతిభ. ఎవరమైనా భవిష్యత్తు ఊహించుకున్నా, గతాన్ని నెమరు వేసుకున్నా మన మది చప్పరించడానికి కొన్ని మధుర స్మృతులు కావాలి. అవి లేని జీవితం నిస్సారం, నిస్తేజం. మిమ్మల్ని చూసిన తర్వాత మీ రూపం కానివ్వండి, వ్యక్తిత్వమే కానివ్వండి, అన్నీ కలుపుకుని చూసుకుంటే నాకేమనిపించిందో తెలుసా? చెప్పమన్నట్టు మెల్లగా తలూపింది ప్రతిభ. నాలోని ఆశలు, అభిప్రాయాలు, ఊసులు, ఊహలు నీ రూపం దాల్చి వెన్నెల కిరణమై నీవు నా మనసును దీప్తివంతం చేశావు. నేను నోరు విప్పి చెప్పకనే గ్రహించి, అనుగ్రహించి నా ముందర నిలువెత్తున నిలిచిన జీవన లేఖవై, వ్రాయని ప్రేమలేఖవై సాక్షాత్కరించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లైక్ యూ. ప్రభా, లవ్ యూ సో మచ్ అన్నాడు భాస్కర్. మాట మాటలో అతని మనసు నిండిన ప్రేమ భావన, చెప్పే మాటల్లో తన హృదయావిష్కరణ చేస్తున్న అతని చూపులు మమతను, మాధవాన్ని కలిపేసి
ధ్వని తరంగాలుగా ప్రసారం చేస్తున్న అతని ఆత్మీయ స్వరం ప్రతిభ అంతరంగాన్ని ఎంతో మృదువుగా స్పృశిస్తూ కదిలిస్తూ ఉద్వేగంగా ఊపేస్తున్నాయి. మనసు మధుర తరంగాలను తనువంతా ప్రసరింపచేస్తుంటే మెల్లగా, అతి మెల్లగా ఆమె పెదవులు పలికిన 2 అక్షరాలు ఐ టు అని. ఓహ్, ఎంతటి అపురూప క్షణాలివి! అతని నవ్వులో సంతోషం, సంతృప్తి కలిసి జమిలిగా పరవళ్లు తొక్కాయి. ఒక్క క్షణం అంటూ లేచి వెళ్ళిన అతను 2 ఐస్ క్రీం కప్పులతో వచ్చాడు. ఈ సమయాన్ని, సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. నవ్వుతూ కప్పును అందించాడామెకు. అందుకుంది అపురూపంగా. కాసేపటి తర్వాత లేచి వెళుతున్నప్పుడు చెప్పాడు భాస్కర్, మీ నాన్నగారికి చెప్పలేను గాని రాజేంద్ర గారికి కాల్ చేస్తాను. మీరు మాత్రం ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకండి. నవ్వి ఊరుకుంది ప్రతిభ. అన్నట్టు చెప్పడం మర్చాను. మీ వాళ్ళు రేపొస్తున్నారు కదా, వాళ్ళకిచ్చి పంపనా లేక నేనే వచ్చి తమరికి అందివ్వనా అడిగాడు. ఏంటది అడిగింది ప్రతిభ. అదేనండి. ఏంటది? నన్ను టెస్ట్ చేయించుకోమని రిపోర్ట్ అడిగారుగా. అసలే మీకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం కదా. అతను అడగడంలో కవ్వింపు చూసి వస్తున్న నవ్వును చిన్న దగ్గులా మార్చుకుని లేస్తూ, ఇక వెళ్దాం లేవండి అంది ప్రతిభ. మాటల్లోనూ పొదుపు, నవ్వుల్లోనూ పొదుపు. అన్నింట్లోనూ ఇంత పొదుపు పాటిస్తే మై గాడ్ చాలా కష్టం. తను కూడా లేస్తూ అల్లరిగా నవ్వాడు భాస్కర్. ఇంటికి తిరిగి వస్తున్న ప్రతిభకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి భాస్కర్ మాటలు. మీరు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకండి, రాజేంద్ర గారికి నేను కాల్ చేస్తాను. భాస్కర్ మాటలు మననం చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ భాలే తాతయ్యలే అనుకుంది. 4 రోజుల క్రితం రాత్రి తాతయ్య నాన్నగారికి ఫోన్ చేశారు. ఆ రోజు రాత్రిపూట భోజనం చేసి ప్రతిభ డాబా మీదకు వెళుతుంటే తండ్రి పిలుపు వినిపించింది. ఆయన గదిలోకి వెళ్ళి, పిలిచారా నాన్న అని అడిగింది. కాస్త కొబ్బరి నూనె సీసా ఇటు తెచ్చిపెట్టమ్మా అన్నాడు సంజీవయ్య. ప్రతిభ సీసా తీసుకువెళ్ళి, తెచ్చాను నాన్న, తలకు పెట్టమంటారా అడిగింది. తలకు కాదమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నూనెతో మర్దన చేసుకుందామని. నేను చేస్తాను నాన్న అంటూ తండ్రి కాళ్లకు పాదాలకు నూనె రాసి మర్దన చేస్తూ కూర్చుంది. తండ్రి తన ఆఫీసు సంగతులు అడుగుతుంటే చెబుతోంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే తండ్రి దగ్గర ఉండే చిన్న ఫోను మోగింది. ఈవేళప్పుడు ఎవరబ్బా, దాన్నిటివ్వమ్మా అన్నారు. తండ్రికి అందించి 2వ కాలుకు కూడా నూనె రాసి ఒత్తుతోంది. ఎవరండి అడిగాడు సంజీవయ్య. సంజీవయ్య గారు, నేను భద్రగిరి నుండి రామస్వామిని మాట్లాడుతున్నాను. ఓ మీరా, చెప్పండి రామస్వామి గారు. వాళ్ళిద్దరి సంభాషణ అక్కడే ఉన్న ప్రతిభకు వినిపిస్తూనే ఉంది. సంజీవయ్య గారు, మీరింకా వస్తారని ఎదురు చూస్తున్నాం. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా అని మిగతా సంబంధాల వాళ్లను కూడా ఆపేస్తున్నామండి అంటున్నాడు రామస్వామి. తండ్రి ఏం చెబుతాడా అని మరింత శ్రద్ధగా ఆలకిస్తోంది ప్రతిభ. ఏవండి, లైన్లోనే ఉన్నారా అవతల నుండి రామస్వామి గొంతు. ఉన్నానండి, ఏం చెప్పమంటారు? మీరు అడిగిన పద్ధతి మా పిల్లలకు నచ్చలేదండి. అంటే నాకు నచ్చిందని కాదు, పెద్దవాళ్ళం, మన చాదస్తాలు పిల్లలకు కష్టంగా ఉంటాయి. అమ్మయ్యా, నాన్న సున్నితంగానే అయినా అసలు విషయం చెప్పేశారు అనుకుంది ప్రతిభ. సంజీవయ్య గారు, దయచేసి మీరు నేను చెప్పేదాన్ని ఓపిగ్గా వింటారా? పర్వాలేదు, చెప్పండి. మా కుటుంబంలో పెద్ద మనవడు, అంటే నా పెద్ద కొడుకు రాజా, వాడిని చిన్నప్పటి నుండి ఎంతో గారంగా వాడి పేరులాగా రాజాలాగానే పెంచాము. తెలివైనవాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయిని చూశాము, చదువుకుంది, అందగత్తె. ఇద్దరూ ఇష్టపడిన తర్వాతే పెళ్లి చేశాం. అయ్యాక తెలిసింది ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని, ఇద్దరూ ఏకం పాకంగా తిరిగేవాళ్ళని. వింటున్నాడు సంజీవయ్య. ఎంతగా అంటే ముద్దులు కౌగిళ్లతో ఉన్న ఫోటోలను ఫేస్బుక్ ఇంకా అట్లాంటిదే అద్దానం మద్దానం వాటిల్లోనూ పెట్టుకుని అందరికీ తమ ప్రేమను చూపించుకుంటూ మహా సంబరపడ్డారని. మరి వాళ్ళిద్దరికీ ఎందుకు చెడిందోనండి తెలీదు. పెళ్లి మాత్రం మన వాడితో జరిగిపోయింది. అయ్యో అలాగా అన్నాడు సంజీవయ్య. అట్లాంటి ఫోటోలన్నీ వాళ్ళు వీళ్ళు పంపి వాడక్కడ ఇక్కడ చూసి ఇవేంటి అని ఆ పిల్లని అడిగితే ఏమని చెప్పిందో తెలుసా సంజీవయ్య గారు? ఏమని చెప్పిందండి? అవును, మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని కలిసి తిరిగాం,
కొన్నాళ్లు గడిపాక మా ఇద్దరి అభిప్రాయాలు వేరని, కలవ్వని, ఒకరిని మరొకరు జీవితాంతం భరించలేమని అర్థమైపోయింది. అందుకే బ్రేకప్ చెప్పుకున్నా అన్నదండి. అలాగా? అంతకు మించి ఇంకేమనాలో తెలియలేదు సంజీవయ్యకు. అయినా పెళ్లి కాకముందే నీకు నేను పెళ్ళాన్నవుతానని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు. నా గతం అనేది నీకు అనవసరం. పెళ్ళయిన తర్వాత మాత్రమే నీ అజమాయిషి అందటండి. మా వాడికి దిమ్మ తిరిగిపోయిందనుకోండి. ఆ పిల్ల మీద వీడికి మనసు విరిగిపోయింది. సంజీవయ్య గారు, మా వాడి ఇంకా ఆ పిల్ల ఎదిగినంత ఎత్తుకు ఎదగలేదండి. పిచ్చి సన్నాసి. జీర్ణించుకోలేక, ఆమెతోటి కాపురం చెయ్యలేక ఈనాటికి సతమతమవుతున్నాడు. సంజీవయ్య మాట్లాడక వింటున్నాడు. పోనీ విడిపోదామంటే వాళ్ళకైన ఖర్చుగాక వాళ్ళు అడిగినంత ఇస్తేనే విడాకులకి ఒప్పుకుంటానంటుంది. అసలు ముందు అన్నీ ఎంక్వైరీ చేసుకోకపోవడం మా తప్పట. వాళ్ళ అమ్మా నాన్న అయినా ఏం చెబుతారు? దానికి మేము చెప్పలేకపోతూ ఉన్నాం అంటున్నారు. వాడిని అలా చూడలేక నా పెద్ద కొడుకు కోడలు వాళ్ళిద్దరినీ చూడలేక మేము క్షోభపడుతున్నాం. నిజమేలేండి అన్నాడు సంజీవయ్య మనస్ఫూర్తిగానే. వాడిలాంటి దౌర్భాగ్య పరిస్థితి వీడికి రాకూడదని ఆలోచించి నేనే అమ్మాయి గురించి అలా అడిగాను. మా వాళ్లకు తెలియదండి. నేనైనా అమ్మాయి మీద అనుమానంతోనో మిమ్మల్ని అవమానించాలని కాదండి. నా మనవడితో సహా ఇంట్లో అందరూ నాది తప్పు అంటున్నారు. నిజమే, అలా అడిగి ఉండకూడదు. రామస్వామి గొంతులో పశ్చాత్తాపం. మాకు ఆ విషయాలన్నీ తెలియవు కదా. అది కాక అందరూ ఒకలాగే ఉండరు కదండి అన్నాడు సంజీవయ్య. అవునండి, ఆ మాట మర్చిపోండి. నా యందు దయుంచి మీరొకసారి మా ఇంటికొస్తే మంచి ముహూర్తం స్థిరపరుచుకుందామండి. ఏమంటారు? మా పిల్లలకు కూడా చెబుతానండి. ఇంకో మాట వినండి. చెప్పండి. మా అర్జున్రావుకే కాదు, నేను మీ భార్య సుమిత్రమ్మకు కూడా తండ్రి లాంటి వాడిని. మా అమ్మాయిని, మీ అమ్మాయిని కూడా అడిగానని చెప్పండి. అలాగేనండి, తప్పకుండా. సంజీవయ్య ముఖంలో సంతోషంతో కూడిన వెలుగు కనిపించింది. మంచి రోజు చూసుకుని నేను అబ్బాయి తప్పకుండా వస్తామండి. ఆనందంతో మాట కూడా ఇచ్చేశాడు. సంతోషం. చివరిగా ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి సంజీవయ్య గారు. ఫోన్లో కూడా గొంతును తగ్గించి మెల్లిగా రహస్యంగా అన్నాడు రామస్వామి. అయ్యో, చెప్పండి. నేనిలా ఫోన్ చేశానని మీకు మా వాళ్లతో అనవద్దులేండి. మీ అంతటి మీరే వచ్చినట్టుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగేలేండి. అయినా ఏముందండి ఇందులో చెప్పుకోవడానికి, వాళ్లకు చెప్పడం ఎందుకులే అని నా ఉద్దేశం అన్నాడు రామస్వామి. అవునండి, ఎందుకులే అనంలేండి. ఉబికి వస్తున్న నవ్వును సంతోషాన్ని ఆపుకుంటూ వినమ్రంగా చెప్పాక అడిగాడు. మరిక ఉండనా అండి? ఉండండి. చెప్పినవన్నీ గుర్తుంచుకోండి. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు రామస్వామి. సంజీవయ్య కూడా ఫోన్ ఆఫ్ చేశాడు. తలుంచుకుని తన కాళ్ళు ఒత్తుతూనే వింటూ తనలో తను నవ్వుకుంటున్న కూతుర్ని చూసి పెద్దగా నవ్వేశాడు సంజీవయ్య. తలెత్తి చూస్తూ శృతి కలిపింది ప్రతిభ. పాపం, మంచోడేనమ్మా. ఒకసారి దెబ్బతిని ఉండడం చేత అట్లా అడిగారు. కూతుర్ని ఒప్పించే ప్రయత్నంగా అన్నాడు సంజీవయ్య. తలూపుతూ నవ్వింది ప్రతిభ. సర్లేగాని నువ్వెళ్ళి అన్నయ్యతో నేను రమ్మంటున్నానని చెప్పమ్మా అన్నాడు. అలాగే నాన్న. లేచి వెళ్ళిపోయింది. తాతయ్య సంభాషణ ఆ విధంగా సాగిందా రోజు. అందుకే ఇవాళ పార్కులో భాస్కర్తో ఇవేమీ చెప్పకుండా నవ్వేస్తూ మాట మార్చింది ప్రతిభ. అలా గుర్తు చేసుకుంటూ ఇల్లు చేరి స్కూటీ వాకిట్లో ఆపి లోపలికి నడిచింది. యమున తనకు వచ్చినంత వరకు స్వేచ్ఛకు టైలరింగ్లో స్టిచ్చింగ్, కటింగ్ మెళకువలు నేర్పుతూనే ఉంది. యమున వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇందుమతి చెప్పగా ఆమె ఇంటి చుట్టుపక్కల మహిళలు కుట్టడానికిచ్చి యమున పనితనం నచ్చి బట్టలు బాగానే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు. యమున వాళ్ళింటి కవతల యువతల వీధుల్లో వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. స్వేచ్ఛ కూడా అణకువగా ఉంటూ శ్రద్ధగా నేర్చుకోసాగింది. ఉండేది ఇందుమతి ఇంటి వద్ద కనుకను, అక్కడ రాజేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర కనుక చుట్టుపక్కల వాళ్లతో స్వేచ్ఛకి ఇబ్బంది లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు యమున స్వేచ్ఛ గూర్చిన ఇంప్రూవ్మెంట్, ఆమె ప్రవర్తన ఇందుమతి అడుగుతుంటే సంతృప్తిగానే చెబుతూ ఉంది. రాజేంద్ర యమున ఆసక్తిని, కోరికను కాదనలేక ఆన్లైన్లో వెతుకుతూ మంచి కటింగ్ మాస్టర్స్ని సంప్రదిస్తున్నాడు. కొత్త మోడల్స్ని, అవి తయారు చేసే విధం, కత్తిరించే పద్ధతిని యమునకు చెప్పించేవాడు. ఆన్లైన్లోనే క్లాసులు ఇప్పిస్తూ వారికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నాడు. ఇప్పుడు యమున స్వేచ్ఛ కేవలం మహిళల జాకెట్స్, లంగాలు, చుడీదార్లే కాక
స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు, మగపిల్లల నిక్కర్లు, షర్ట్లు, ఆడపిల్లల షర్ట్లు కూడా కుడుతున్నారు. ఒకరోజు యమున స్వేచ్ఛతో అంది, నీకు చాలా థ్యాంక్స్ స్వేచ్ఛ అని. అదేంటొదినా, మీరు గురువు, నేనే మీకు రుణపడి ఉంటాను, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడమేంటి అంది. మొదట్నుంచి నాకు దుస్తుల తయారీలో ఆసక్తి ఎక్కువ. మరిన్ని మోడల్స్ నేర్చుకుని లేడీస్ టైలరింగ్ షాప్ పెట్టాలనే కోరిక మొదట్నుంచి ఉండేది. పెళ్ళయ్యాక ఈ సంసారపు బాధ్యతలు మీద పడి వచ్చిన దాన్ని కూడా మర్చిపోయే స్థితికి వచ్చాను. నీ మూలంగానే దాన్ని మళ్ళీ కాస్త ఎక్కువగా ప్రొఫెషనల్గా కొనసాగించే అవకాశం వచ్చింది. అందుకే నీకు థ్యాంక్స్ చెబుతూ నవ్వింది యమున. అప్పుడే వచ్చిన ప్రతిభ స్కూటీ స్టాండ్ వేసి కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చుంది. వదిన, నీకు స్వేచ్ఛకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నాకేమిస్తారు అడిగింది యమున ఇచ్చిన టీ కప్పు తీసుకుంటూ. తొందరగా చెప్పు ప్రభా, మరొక టీ అదనంగా ఇస్తాను నవ్వుతూ అంది యమున. నువ్వేమిస్తావు స్వేచ్ఛ అడిగింది ప్రతిభ. వదిన ఇచ్చిన టీలో నేను మరో స్పూన్ పంచదార ఎక్కువ వేస్తాను, మరింత తీయగా ఉండడానికి. స్వేచ్ఛతో పాటు యమున కూడా నవ్వింది. మీ ఇద్దరికీ బిజినెస్ ట్రిక్స్ బాగానే వంటబట్టాయే నవ్వింది ప్రతిభ. చెప్పు ప్రభా, ఏంటా గుడ్ న్యూస్ మళ్ళీ అడిగింది యమున. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. వాళ్ళ స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్లు కుడతారేమో కనుక్కోమన్నారు. క్లాత్ వాళ్లే తెస్తారట. విద్యార్థులు కొందరు వేరే చోట కుట్టించుకున్నా ఎక్కువ మంది క్లాత్ కొనేసి పిల్లలు కూడా అక్కడే ఉంటారు గనక కొలతలిచ్చి వెళ్తారట. ఇంతకు ముందున్న 2 జెంట్స్ టైలర్స్ మొదట్లో బాగానే కుట్టినా రాను రాను అలక్ష్యంగా ఆలస్యం చేస్తున్నారని మార్చారట. ఏమంటారు మీరు? మంచి అవకాశం ప్రభా, మీ అన్నయ్యకు ఒక మాట చెప్పి ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడదాం అంది యమున. ప్రభ, 1 స్పూన్ కాదు 2 స్పూన్లు పంచదార ఎక్కువ వేస్తాను మీ టీలో సంతోషంగా నవ్వుతూ చెప్పింది స్వేచ్ఛ. నా తల్లే, ఎంతటి త్యాగమయ్యివి నవ్వుతూ అంది ప్రతిభ. వ్రాయని ప్రేమలేఖ శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.